జరగండి, ముందు జరగండి. స్త్రీ జరగాలి. వెళ్తున్న వాళ్ళు కనిపడుతున్నాం కాబట్టి ముందుకు జరిగి కూర్చొని స్త్రీలు ఈ ఆరాధనకి చేయవలసిన వందనాలని ప్రభు గడిచిన జూలై మాసం అంతా అలాగే సంఘ విశ్వాసాలందరినీ క్షేమంగా కాపాడుతూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును కనుక ఈ వారంలో రేపటి రోజు సోమవారం నుండి గురువారం వరకు గుంటూరు పోరాటంలో మాకు సేవకుల సదస్సు జరుగుతుంది. సేవకుల మీటింగ్స్ 4 రోజులు ఆ సేవకుల మీటింగ్స్ మేము ప్రార్థన చేయండి. అదేవిధంగా ఆగస్టు నెలలో బైబిల్ సెమినార్ కూడా జరుగుతుంది. 20-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుషులు ఎవరైనా బైబిల్ సెమినార్లో పాల్పొందాలనుకున్న వాళ్ళు సెమినార్లో పాల్గొనవచ్చు. ముందుగా వాళ్ళు పేర్లు ఇవ్వాలి. 4 రోజులు బైబిల్ సెమినార్ కొరకై ఆగస్టు నెలలో జరుగుతున్న బైబిల్ సెమినార్ కొరకై 1 నిమిషం అందరూ ప్రార్థించారు. ప్రభుత్వ తండ్రి అవసరం మినిస్ట్రీ వరకు ఎంతగానో ఆశీర్వదించి కాపాడి నడిపిస్తూ వచ్చాను. ప్రభు సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు తండ్రి 4 రోజులు సేవకుల సదస్సు జరుగుతూ ఉండగా ఆయన సేవకుల సదస్సులను మీరు ఆశీర్వాదాలను జరిపించమని ప్రార్థిస్తున్నాను. నడిపించుతున్న నాయకులను మీరు బలపరచాలి. ఆగస్టు మాసంలో ప్రభు బైబిల్ సెమినార్ కూడా జరుగుతూ ఉండగా అనేక మంది హోసన మినిస్ట్రీస్లో ఉన్న యవనస్తులను మీరు తీసుకొచ్చి ప్రభా అనేకులు సెమినార్లో పాల్గొంటారు. ఆయన అనేకులు నూతనంగా పరిచయం పెట్టాలి. కోత విస్తారణ ఉండగా 10 వాటిని మినిస్ట్రీకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయినా మీరు సహాయం చేయండి. ఆగస్టు నెలలో జరుగుతున్న బైబిల్ సెమినార్ని కూడా మహిమకరంగా జరిపించి మరింతగా అవసర మినిస్ట్రీ ఆయన ఆశీర్వాదకరమైన మార్గాలను నడిపించబోతున్నానని నామాన్ని కనపరుస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. 4 రోజుల సేవకుల సదస్సులు ఆ తర్వాత ఆగస్టు నెలలో బైబిల్ సెమినార్ మహిమకరంగా ప్రభు జరిపించబోతున్నది. స్తోత్రాలు చెప్తా. స్తోత్రం. ఈ పూట ఈ ఆరాధన తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. రేడియోస్ నుంచి వస్తున్న మన వరప్రసాద్ వాళ్ళ కుటుంబస్తులు వారి కుటుంబ క్షేమాన్ని కోరి 1 నిమిషం అలాగే ప్రార్థించాలి. ప్రేమగల తండ్రి వరప్రసాద్ కుటుంబంలో ప్రార్థిస్తూ గత దినాలన్నీ కూడా వారి కుటుంబంలో ఏదో మేలు చేస్తూ వచ్చారు. సంఘమంతా కలిసి సమయంలో వారి కుటుంబ క్షేమాన్ని కోరి మేము ప్రార్థిస్తున్నాం. చేయించినటువంటి పనుల్లో మీరు తోడి అవసరాలు అక్కలు ఇంకా మీరు తీర్చండి. అక్కడిని కూడా మీరు బలపరిచి మద్దతు చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమార్తె యొక్క భవిష్యత్తు కాలం జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. కుమారుడు కూడా కెనడాలో ఆయన చదువుతూ ఉండగా ప్రభా 50 రోజుల్లో చదువు ముగించుకొని ఒక మంచి ఉద్యోగాన్ని కూడా వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువు తగిన మంచి ఉద్యోగాన్ని ప్రభా కెనడా దేశంలో మీరు వారికి అనుగ్రహించిపోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా ఆయన కుమారుని మీరు హెచ్చించి గణపరిచి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆయన మొదలుపెట్టినట్టు అధికమైన మేలు చేస్తానని మీరు వాగ్దానం చేశారు కాబట్టి ఆయన ఈ దిన వరకు వారి కుటుంబంలో మీరు చేసిన మేలు బట్టి ఇది మొదలుకొని అధికమైన మేళ్లు వారి పట్ల మీరు చేసిన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వరప్రసాద్ వారి కుటుంబాన్ని ప్రభు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించబోతున్నందుకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన ధ్యానం కొరకై యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతుంది. చదువు. నీ నోట నా మాటలు వచ్చి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను.
ఈ వాగ్దానం, ఈ మాట, ఈ మాసం అంతా దేవుడు మీ పట్ల నెరవేర్చుకున్నాక దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెషయా గ్రంథం 51:16 వాక్యంలో ఆ వాగ్దానంతో కూడినటువంటి మాట, నీ నోట నా మాటలు వచ్చి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇది వరకు యేసయ్య తన చేతి నీడలో మనల్ని అందరినీ కప్పి భద్రపరిచి ఉన్నారు. ఆయన చేతి నీడలో మనం సురక్షితంగా కాపాడబడచ్చు ఉన్నాం. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. భయంకరమైన కరువు, భయంకరమైన యుద్ధాలు, దేశంలో, ప్రపంచ దేశాల్లో సమాధానం లేని పరిస్థితి. ఎక్కడో జరుగుతుందిలే, మనకి ఎందుకులే అని మనం అనుకునే పరిస్థితులు కావు. ఒకవేళ ఇండియాలోని పరిస్థితులు రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు తన మాటల చేత మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఆలోచన చెబుతూ ఉన్నాడు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ మాట మీద కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఆయన చేతి నీడలో దేవుడు మనల్ని భద్రపరిచి కాచి ఉన్నాడు. భౌతికంగా మీ పిల్లలు మీ యొక్క అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు క్షేమంగా ఉంటారు. పరలోకమందున్న దేవుని చేతిలో మనకున్నప్పుడు మనకు ఎంతో కాపుదల, క్షేమము, ఆరోగ్యం కలుగుతూ ఉంది. అందునిమిత్తమై 91వ కీర్తన 1వ చరణంలో భక్తుడు ఇలా సెలవిస్తాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని, మీ పిల్లల్ని ఈ మాసమంతా ఆయన రెక్కల చాటున దాచి కాపాడి నడిపించగలుగాక. ఆయన చేతి నీడలో దేవుడు కప్పి భద్రపరుస్తూ ఉన్నాడు ప్రతిరోజు, ప్రతి క్షణం. పరలోకమందున్న దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేడలు ఏ రోజు మరవకుండా కృతజ్ఞత కలిగి ఈ పూట ఆయనను స్తుతించి ఆరాధించాం. తద్వారా ఇంకా ఆయన మన పట్ల, మీ పట్ల దేవుడు మేలులు చేయగలుగాక. ఆయన చేతి నీడలో దేవుడు మనల్ని కప్పి భద్రపరుచు ఉన్నాడు. కనుకనే క్షేమాన్ని ఈరోజు వరకు మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్లో రాయబడి ఉంది, కంచె కొట్టువారిని పాము కరచును అని. ఒక ప్రొటెక్షన్, కాపుదల అనేది ఆయన చేతిలో ఉన్నది. యోబు గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. యోబుని, వారి కుటుంబీకులందరినీ దేవుడు కంచె వేసి కాపాడుతూ వచ్చాడు. సాతానుగాడు వచ్చి, నీవు వారి కుటుంబం చుట్టూ నీవు కంచె వేసి కాపాడుతూ వచ్చావు కదా, ఆ కంచె తీసివేయి, అప్పుడు చూడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఖచ్చితంగా నేను దూషిస్తారు అని అంటాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, సాతానుగాడు కంచె తీసివేయమని చెప్పిన యోబు యొక్క దివ్య స్వభావాలను బట్టి సాతానుగాడు ఏమి చేయని పరిస్థితుల్లో ఆయనలో ఉంటున్న న్యాయము, యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగే జీవితం, చెడుతనాన్ని విసర్జించినటువంటి జీవితాన్ని బట్టి ఏ కీడు కలగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కనుక ఈ మాటల చేత దేవుడు మీతో కూడా సెలవిస్తూ ఉన్నాడు, యోబు కుటుంబాన్ని కాపాడినట్లు మీ కుటుంబాలను కూడా ఈ మాసం అంతా కాపాడి నడిపించుదురుగాక. కంచె సాతానుగాడు తీసివేయాలని కోరుకుంటూ ఉంటాడు, కానీ ప్రతి క్షణం ఆయన కంచె వేసి కాపాడుతూనే ఉంటాడు. గత మాసంలో దేవుడు మీకు ఇచ్చిన కాపుదలను ఒకసారి తలంచుకోనండి. మార్గాలు వెళ్తూ ఉన్నప్పుడు అపాయాలు సంభవించే పరిస్థితులు, ఇంట్లో ఉన్నప్పుడు అపాయాలు సంభవించే పరిస్థితులు, ఇంట బయట ఎక్కడ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మరణకరమైన పరిస్థితుల్లో అపాయాలు, కీడు సంభవిస్తున్న సమయంలో దేవుడు ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు, గనుకనే కాపాడబడి ఉన్నారు అని ఎరిగి ఇంకా ప్రభుకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రియమైన వారులారా, దేవుడు అంటాడు, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. మరి ఆయన చేతి నీడలో ఏమున్నాయి?
ఈ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి అని బైబిల్లో మనం ధ్యానించినట్లయితే ఒక 5 మాటలు నేను రెఫరెన్స్ రాసుకున్నాను. దేవుని యొక్క చేతి నీడలో 5 రకములైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ మేలులు ఆశీర్వాదాలు ఈ మాసం అంతా మీరు, మీ పిల్లలు, మీ సంతతి వాడు స్వాధీనపరుచుకుంటారు కాక. ఆయన చేతి నీడలో ఉంటున్న ఆశీర్వాదాలు ఏమిటి? ఇది వరకు మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండడం ఒకటి. చేసిన మేళ తలంచుకొని స్తుతించినప్పుడు ఇంకా అధికమైన మేలు చేస్తారు. అందుకే ఈ పూట దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ బల్లార్థంలో పాల్పొందేటట్లు చేసి ఇంకా మేలుడు ఆశీర్వాదాలు పొందేటట్లు చేస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమల వల్ల ఆయన చేతి నీడలో ఉన్న ఆశీర్వాదాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 39-40 వాక్యాల్లో యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్న మాటలు మీరు గమనించండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి గమనించండి. తన చేతులను తన చేతులను పాదములను వారికి చూపెను. యేసుక్రీస్తు వారిని లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయనను అనేకులు చూచారు. ఆయన చేపట్టుకొని ఆయన అడుగుజాడలు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో ప్రత్యక్షమయ్యేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోయి భూతమని తలుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య ఈ మాటలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. మొదట అంతకు మునుపు తోమ భూతమని చెప్పి ఈయన యేసు కాదు అని కాదు అనుకొని ఒక మాట అంటాడు. ప్రభువా, నిన్ను తాకి చూస్తేనే తప్ప నేను నిన్ను నమ్మను అంటాడు. అప్పుడు యేసయ్య చేతులను పాదములను చూపి, తోమా, నీవు నన్ను చూచి నమ్మేవు, చూడక నమ్మని వాడు ధన్యుడు అన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తును ఆ రోజుల్లో చూచి నమ్మాడు. కానీ ఈ రోజుల్లో చూడకే విశ్వసిస్తూ ఉన్న మనమే, మీరే ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఆ ధన్యతను మనం సంపాదించుకునేట్టుగా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత తన చేతులను పాదములను ఎందుకు చూపెట్టాడు తెలుసునా? ఆ చేతులు ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన చేతులు రక్షణనిచ్చాయి. ఒకసారి యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ఆ త్యాగాన్ని మీరు తలంచుకోనండి. సాధారణంగా ఒక చిన్న గాయం తగలగానే ఎంతో బాధపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించి మన పాపాల నిమిత్తమై కల్వారి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని చేయించి తిరిగి లేచారు. యేసయ్య ఉన్నప్పుడు నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన మరణించి పునరుత్థానుడైన తర్వాత విశ్వసించిన వాళ్ళు చాలా మంది. నీవు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అపహాస్యం చేసిన వాడు ఉన్నారు. ఆయన మాటల చేత కొంతమంది విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, విశ్వసించని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసయ్య పునరుత్థానుడైన తర్వాత యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఒక అపజయం అయితే, ఆయన మృతుల పునరుత్థానం అనేది ప్రజలందరూ కూడా రక్షణ పొందేటట్లు మార్గాన్ని కలుగు చేసింది. హల్లెలూయా. శిలువ మరణం ఒక అపజయం, కానీ ఆఫ్టర్ రిజరెక్షన్ పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో, ప్రజల మధ్యలోకి వచ్చి నా చేతులను నా పాదములను చూడండి అని వారికి చూపిన తర్వాత వాళ్ళు అప్పుడు విశ్వసించారు, ఈయనే రక్షకుడు అని నమ్మి ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తన చేతులను తన పాదములను వారికి చూపెను. ఎందుకు? ఇదిగో నేనే రక్షకుడును అనటానికి ఆ చేతులను పాదములను చూపాను. మీ నిమిత్తమే నేను గాయపరచబడ్డాను, మీ నిమిత్తమే నేను హింసను అనుభవించాను,
మీ నిమిత్తమే మీ శాపాన్ని మీ పాపాన్ని తొలగించడానికి నేను కలవారి శిలువలో మరణమయ్యాను అనే వాటి గుర్తులు వారికి చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు నమ్మారు. వలలు విసిరివేసి దేవుని యొక్క పరిచరణ కొనసాగిన వాళ్ళు మరలా వలలు తీసుకొని వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళు మరలా ఆ చేతులను చూసి యేసయ్యను వెంబడిస్తూ వచ్చారు. ప్రేమ వల్ల యేసయ్య చేతులు, ఆయన చేతులు ఏముందో తెలుసిన రక్షణ ఉన్నది. హల్లెలూయా. ఆయన చేతులు రక్షించే చేతులు. అందుకే ఆ చేతులను వారికి చూపుతూ ఉన్నాడు. చేతులకి గాయాలయ్యి మేకులు కొట్టారు. వాటిని చూసినప్పుడు ప్రజలందరూ కూడా విశ్వసించాలి, నమ్మాలి, ఇదే రక్షకుడు. ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి ప్రాణం పెట్టేవాడు ఉన్నారా? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ మధ్య ఒక అతను ప్లేట్ తీసుకొని ఆ అమ్మాయి పేరు రాసుకొని చచ్చిపోయాడు రక్తవంతుగా. అది లోక సంబంధమైనటువంటి ప్రేమ. కానీ యేసయ్య మన కొరకు కల్వారి శిలువలో చూపిన ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ ద్వారానే ఆయన మనల్ని రక్షించి ఆయన సొత్తుగా మనల్ని మార్చుకొని ఉన్నారు. ఆయన చేతుల్లో నిన్ను కప్పి ఉన్నారు. మరి ఆయన చేతుల్లో ఏముందంటే రక్షణ ఉన్నది. ఆ రక్షణ దేవుని ప్రజలైన మనకిచ్చి ఉండగా ప్రతిరోజు ఆ రక్షణను తలంచుకొని ప్రభు యొక్క నామాన్ని మీరు స్తుతించుదురుగాక. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడో వాటిని మీరు తలంచుకోవాలి. 40వ కీర్తన మొదటి చరణంలో కీర్తనాకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. 40వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుడ్డలో నుండి చిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తిను అని తన స్థితిని మార్చిన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. చిగటగల దొంగ ఊపిలో పడ్డప్పుడు ఏ ఒక్కరూ లేవలేదు. ఆ మధ్య ఒక ఇద్దరు మార్గంలో వెళ్తూ ఉండగా ఈ చిగటగల దొంగ ఊపి ఒక బురద గుట్ట ఉంటాయి అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు, మామూలు నేలగానే కనిపిస్తూ ఉంటుంది. అడుగు పెట్టగానే ఆ బురదలో చిక్కుకుపోతారు. అలాంటి ఒక జగటగల ఒక ఊపి ఉండగా ఇద్దరు నడుచుకుంటూ పెట్టారు. ఇద్దరు ఆ బోతలు పడ్డప్పుడు, నువ్వు నన్ను లేపరా కాపాడరా అంటే ఇద్దరు బోతలు పడ్డవాళ్ళు ఎవరిని కాపాడగలరు? కానీ ప్రేమల వల్ల అలాంటి జగటగల దొంగ ఊపిలో ఉన్న మనల్ని, పాప ఊపిలో శాపాన్ని అనుభవిస్తున్న మనల్ని యేసయ్య బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ తన కృప చేత చేయబట్టి ఆ జగటగల దొంగ ఊపిలో నుండి మనల్ని పైకి లేవనెత్తి ఇదిగో ఈ సత్తుకు కలిగిన సంఘంలో ప్రభు మిమ్మల్ని నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని నిత్య సంకల్పం. ఆయన మీ పట్ల చూపిన ఆలోచన ఈ రోజుల్లో ప్రభు నెరవేరుస్తూ ఉండగా 40వ కీర్తన 17వ చరణంలో కీర్తనకారుడు ఇంకొక మాట తెలియచేస్తాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు అని ఆ మాటను బట్టి దేవుని ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉంటాడు. జగటగల దొంగ ఊపిలో నుండి రక్షించి పైకి లేవనెత్తి ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించుచూ ఉండగా రక్షణకర్తవు నీవే అని ప్రభుని స్తుతిస్తూ ఆయన రక్షణ కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. 2 రకములైనటువంటి రక్షణలు ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ అనే రక్షణ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొంది ఉన్నారు. అయితే కడవరి రక్షణ కొరకై సంఘమై ఉన్న మనమందరము ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదాము గాక. ప్రభు మీకు ఇచ్చిన ఆ రక్షణని కాచుకుంటూ రావాలి. రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఆ రక్షణని మీరు కాచుకుంటూ రావాలి. ఏ విధంగా పాపానికి చెడుతనానికి దూరంగా ఉండి మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు
ఓ పరిపూర్ణపరచబడిన సంఘాన్ని తన యొద్దకు తీసుకొని వెళ్తాడు. అది కడవరి రక్షణ. ఆ రక్షణ కొరకై సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు సిద్ధపరచును గాక. హల్లెలూయా. ఆయన చేతులు రక్షించే చేతులు. ఆ రక్షణ అవాక్యమైన మనకు దేవుడు ప్రసాదించాడు. ఆ రక్షణ సంతోషాన్ని మీరు ఎల్లప్పుడూ ఆనందించాలి. అందుకే కీర్తనాకారుడు సెలవిస్తాడు, నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము, సంగీత సునాదము వినబడుతూ ఉన్నది. ఈ మాసమంతా మీ గుడారాల్లో రక్షణ సంతోషము కలుగును గాక. ఈ మాసమంతా మీ కుటుంబాలలో సమాధానం ఉండదు గాక, సంతోషం ఉండదు గాక. ఎందుకంటే మీరు దేవుని ప్రజలు కాబట్టి దేవుడు తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ సంతోషాన్ని, సమాధానాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆ ఆశీర్వాదాలు, మేలులు, సంతోషము, సమాధానము ఈ మాసమంతా దేవుడు మీకు అనుగ్రహించును గాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, తన సమాధానార్థమైన శిక్ష. చూడండి, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. ప్రేమ వల్ల ఆయన చేతి నీడలో ఒకటి రక్షణ ఉన్నది. ఆయన చేతి నీడలో, ఆయన చేతిలో రెండవది స్వస్థత ఉన్నదండి. స్వస్థత ఉన్నది. యేసు మన అతిక్రమంలో నిమిత్తమై గాయపరచబడ్డాడు. తద్వారా ఆయన పొందినటువంటి గాయములలో మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపాన్ని, మన శాపాన్ని యేసుక్రీస్తు వారు మోసారు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తమై దరిద్రుడాయను అని అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య ఆయన చేతుల్లో స్వస్థత ఉన్నది. ప్రేమ వల్లరా మనము గాయపరచబడ్డ వాళ్ళు, శాపాన్ని అనుభవించుతున్న ప్రజలు, కానీ మన క్షేమాన్ని కోరి మనకు స్వస్థతను అనుగ్రహించు నిమిత్తమై ఆయన గాయపరచబడిను అని యెషయా గ్రంథంలో ముందుగా ప్రవచన వాక్యాలుగా వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధన కాలంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు గమనించండి. మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి పొందుతారు అని కాదు, నొంది తిరిగి ఆల్రెడీ పొందుకొని ఉన్నారు. ప్రేమ వల్ల ఈ దిన వరకు దేవుడు మీకు, మీ పిల్లలకు ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో అనారోగ్య పరిస్థితులు మీ కుటుంబాల్లో వెంటాడుతూ ఉన్నాయి. గత దినాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ మీరు బాధపడుతున్నప్పుడు మీరు ప్రార్థించిన ప్రార్థన వ్యర్థం కాకుండా స్వస్థతలు ఇచ్చారు. కారణం ఏంటో తెలుసునా? ఆయన చేతి నీడలో స్వస్థత ఉన్నది కాబట్టి ఆయన గాయాలలో ఉన్న స్వస్థత ఇంకా ఈ మాసమంతా నా దేవుడు మీకు అనుగ్రహించను గాక. ఆయన గాయాలలో స్వస్థతనిచ్చారు. ఆయన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగిని బాగు చేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వాక్యంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడో చూడండి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి ఏమంటాడు చూడండి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పగా అతడు శుద్ధుడయ్యను. హల్లెలూయా. ప్రేమ వాళ్ళరా, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఒక్కసారి తలంచుకోనండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రయోజనం ఏంటి? లక్షల కొలది డబ్బులు, ఆస్తి అన్నీ ఉండి ఆరోగ్యం బాగలేకపోతే బాధ, వేదన. ఆ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? యేసయ్య చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు
కోట్ల డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టి డాక్టర్ గారు మీరు కాపాడండి అని వాళ్ళని బ్రతికులాడితే వాళ్ళు కూడా మేమేమీ చేయలేము, మీ దేవుని ప్రార్థన చేసుకోండి అంటారు. ఈ రోజుల్లో ఆరోగ్యము స్వస్థత యేసయ్య చేతిలో ఉండగా ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీవు నాకు స్వస్థతను దయచేయి అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి స్వస్థతను ఈ మాసమంతా దేవుడు అనుగ్రహించుదురుగాక. మీ పిల్లలకు ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించుదురుగాక. ఏ తెగులు గుడారం సమీపించకుండా దేవుడు కాపాడుదురుగాక. ఆ కుష్ఠరోగితో దేవుడు చెబుతూ ఉన్నాడు, యేసయ్య ఇదిగో నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. మనము స్వస్థలుగా ఆరోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టం కనుకనే ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నాడు. ఆయన పొందిన గాయాలలో స్వస్థతను ప్రతి క్షణం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బలహీనత మధ్యలో ఉన్నప్పుడు విశ్వసించి ఆయన యుద్ధకు వచ్చి ప్రార్థించిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు. ఆ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 34వ వాక్యాల వరకు తర్వాత చదువుకోండి. క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసయ్య తన చేతి నీడలో ఆయన చేతిలో రక్షణ ఉన్నది, ఆయన చేతిలో స్వస్థత ఉన్నది. ఆయన చేతులు ఎలాంటి చేతులు అంటే భరించి నడిపించే చేతులండి. ఒకసారి యేసుక్రీస్తు వారు శిష్యులు సముద్ర మార్గంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటారు. అప్పుడు కూడా భూతమని చెప్పి భయపడుతూ ఉన్నారు. 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూడండి. ప్రభువా నీవే అయితే నీడ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు. చూడండి, పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే. ఎన్నోసార్లు యేసు ప్రభుతో సంచరించారు. ఆయన యొక్క అనుభవాలన్నీ తెలుసుకున్న వాళ్ళు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు కళ్ళారు చూసిన వాడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. చూడండి, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఆ సమయంలో యేసుప్రభు ఏమని ఉండవచ్చు? ఎన్నో సందర్భాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు కళ్ళారా చూచారు. కానీ మాటి మాటికి అపనమ్మకం, అవిశ్వాసం వాళ్ళ జీవితాల్లో వెంటాడుతూ ఉంది. కానీ యేసయ్య వాటన్నిటిని భరించి సెకండ్ టైం అంటాడు చూడండి, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పాను. చూడండి, యేసయ్య చేతులు ఎలాంటి చేతులు అంటే భరించి నడిపించే చేతులు. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో శిష్యులు యేసయ్యతో కూడా సంచరించి తిరిగిన వాళ్ళు అయినా కూడా అల్ప విశ్వాసం, సందేహం వాళ్ళ జీవితాలు ఎదురవుతూ వచ్చినప్పుడు కూడా యేసయ్య భరించాడు, సహించాడు. గత దినాల్లో అనేక సందర్భాల్లో అల్ప విశ్వాసానికి చోటించి, అవిశ్వాసానికి చోటించి, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద మీరు ఏ విషయాలు సరిగారో ఆలోచించారు. దేవుడైతే ఎందుకు సమస్యలు రావాలి, దేవుడు ఇవన్నీ కష్టాలన్నిటిని ఎందుకు అనుమతించాలి అని ఒకవేళ ప్రశ్నలతో కూడిన ప్రార్థన మీరు చేశారేమో. కానీ అయినా కూడా మీరు ఎలాంటి పరిస్థితుల్లో అవిశ్వాసంతో, సందేహంతో ఉన్నా కూడా యేసయ్య భరించి ఇదిగో ఈ దినం వరకు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే రోజుల్లో కూడా ఆయన చేతులు భరించి నడిపించే చేతులు అని ఎరిగి సందేహానికి చోటివ్వకుండా గాలి వంటి శ్రమలు, శోధనలు మీ జీవితాన్ని ఎదురైనప్పుడు ఆయనను చూచుచునే మీ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తుదురు గాక. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు అనే బాధపడిన అవసరమే లేదు. వారి యావత్ బాధలో ఆయన బాధనందును అని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి
మీరు బాధపడుతూ ఉన్నప్పుడు యేసయ్య కూడా బాధపడతాడు. అంత మాత్రమే కాదు, ఆ బాధల నుంచి ఈ మాసం అంతా దేవుడు విడుదల దయచేయదు గాక. మీరు ఏ పరిస్థితుల్లో కన్నీళ్ల మార్గంలో, కష్టాల మార్గంలో ఉన్నా, ఏడ్చి బాధపడుతూ ఉన్నప్పుడు మీరు గుర్తిరగండి, ఖచ్చితంగా ఆయన మీకు తోడే ఉంటాడు, మీ కన్నీటిని తొడుస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబాల్లో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో బాధపడే స్త్రీలు, పురుషులు ఉన్నారు. కానీ ఎవరితో చెప్పని అవసరమే లేదు. ఒకటి యేసయ్యతో చెప్పాలి, రెండవది సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. అంతకు మించి మనుషులతో ఏ ఒక్కరితో కూడా పంచుకోకూడదు. ఆ సమస్యని, బాధని చెప్పుకున్నారనుకో ఇంకా 10 మందికి చెప్తారు. అప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కానీ మీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా యేసయ్యతోనే మీరు మాట్లాడుదురు గాక. అన్న తనకున్నటువంటి పరిస్థితిని బట్టి యెరూషలేములో దేవాలయంలో దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి, బైబిల్లో రాయబడి ఉంది, నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. ఈ పూట దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రోజు నుండి మీ భారమంతా యేసయ్య భరించి మీకు సంతోష ఆనందము కలుగజేయుదురు గాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నేను నశింపవు. చూడండి, యేసయ్య చేతులు కాపాడే చేతులు. 4వదిగా కాపాడే చేతులు. అక్కడ తోడేళ్ళు, గొర్రెల గురించి చెబుతూ, గొర్రెలు ఉన్నప్పుడు తోడేళ్ళు ఏం చేస్తాయి? అపహరించుకొని వెళ్ళిపోతాయి. ఈ గొర్రెలు కాసే వాళ్ళకి తెలుసు, గొర్రెల్ని ఎంతో జాగ్రత్తగా రాత్రి పగుళ్ళు కాస్తే తప్ప, కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా కూడా తోడేళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోతే ఆ కాపరికి ఎంత నష్టం. అందుకే ఆ కాపరి ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క గొర్రెని ఎంతో జాగ్రత్తగా రాత్రి పగుళ్ళు కాల్చి కాపాడుతూ ఉంటాడు. ఏదైనా గాయమైందా ఆ గాయాన్ని కడతాడు. కర్ర సహాయంతో ఆ మంద చదిరిపోయి ఉన్నప్పుడు మరలా ఆ మందలో చేరుస్తూ ఉంటాడు. ఎంతో శ్రద్ధగా కాల్చుకుంటూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసిన, కాపరిలో ఉంటున్న గుణం ఏంటంటే, మందని కాపాడే చేతులు ఆయనకు ఉన్నాయి. పరలోకమందున్న దేవుడు కూడా తన చేతులలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసిన, ఆయన కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 27వ వాక్యాన్ని మరొకసారి చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, ఎవడును నా చేతుల నుండి వాటిని అపహరింపడు. ప్రేమ బందరా, ఒకసారి ఒక పెద్ద షిప్లో కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. సడన్ గా ఆ షిప్ ఆ అలల చేత, తుఫాను చేత అల్లకల్లోలం అయిపోతూ ఉంది. అందరూ మరణ భయంతో ఎవరికి వాళ్ళు వారి ప్రాణాన్ని తప్పించుకోవాలని చెప్పి అటు ఇటు పరుగులు ఎడుతూ ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే, ఆ షిప్ పైన ఒక బాల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. బాల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు, హ్యాపీగా, సంతోషంగా. అందరూ మరణ భయంతో అటు ఇటు తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటే, వీడొక్కడ మాత్రం బాల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఒక అతను వచ్చి, ఒరే, అందరూ భయంతో, టెన్షన్తో పరుగులు ఎడుతుంటే నువ్వేంట్రా బాల్ తీసుకొని ఆడుతూ ఉన్నావు ఇక్కడ అంటే, నేను ఎందుకు భయపడతా? నేను భయపడను. ఎందుకు అంటే, ఈ ఓడ నడిపించేది ఎవరు? నా డాడీ. మా డాడీ అంటాడు. మా డాడీ ఓడ నడిపిస్తున్నాడు కాబట్టి ఏ అపాయం వచ్చినా కూడా తప్పించుకోవడానికి ఆయనకు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ నడిపించే నావికుడు మా డాడీ అయి ఉండదు, నేను ఎందుకు భయపడతాను? ఐ డోంట్ ఫియర్ అని చెప్పి హ్యాపీగా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ప్రేమ కదా, ఆ చిన్నవాడికి అంత నిరీక్షణ ఉండగా
ఈ విశ్వాస ఓడ యాత్రలో, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనకు ముందుగా నడిపించలేరు యేసయ్య మాత్రమే. ఈ మాసమంతా ఆయన మీకు ఆలోచన చెప్పి నడిపించగలరు కాక, ఆయన చేతుల్లో ఉన్నటువంటి కాపుదల మీకు ఈ మాసమంతా నా దేవుడు అనుగ్రహించుదురు కాక. ప్రేమ వల్ల ఆయన చేతులు కాపాడే చేతులు, విడిచిపెట్టే చేతులు కాదు, కాపాడుతూ ఉంటాయి ప్రతి క్షణం. ఆ మధ్య సహోదరుడు నా బైక్ మీద వెళుతూ ఉన్నాను, ఇక పడిపోయి ఇక తలబగలే సమయం, వెంటనే ఎవరో నన్ను ఎత్తిపట్టినట్లు అనిపించింది. దేవుడు నన్ను కాపాడాడు సాక్ష్యం చెప్పాడు. ప్రతిరోజు ఎన్నో అపాయాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రేమ వల్లరా మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు ఇంట్లో ఉన్నాను, ఏ అపాయం నాకు రాలేదు. ఇంట్లో కూడా అపాయం వస్తూ ఉంటాయి. ఆ మధ్య తల్లి వాళ్ళ ఇంటి మిస్టేక్ వెళ్ళారు, ఆ పుట్టాడు నీళ్లు పోసాడు అక్కడ. ఆ చూడక ఆమె కాలు పెట్టిందా, మోకాలు పెరిగింది, జరును జారి. ఇంట్లో అపాయాలు, బయట అపాయాలు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే యేసయ్య కాపాడకపోతే మనం కాపాడపడలేము. ఈ జూలై మాసం అంతా దేవుడు ఇంట బయట మీకు కాపుదల దయచేయదురు గాక. ప్రయాణాల్లో కూడా దేవుడు కాపుదల దయచేయదురు గాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వాక్యాల్లో, పద్మోస్ దీవిలో పరవాసుగా ఉన్నారు యోహాను గారు. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రేమ వల్ల 12 మంది శిష్యుల్లో అపోస్తలుడైన యోహాను గారు ఉన్నారు. ఆయనని పద్మోస్ దీవిలో దేవుడు దర్శించి పరలోకపు దర్శనాన్ని చూపించారు. రాబోయే భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యాన్ని ముందుగానే ఆయనకు దర్శన రూపకంగా తెలియజేసినప్పుడు ఆ మాటలన్నీ ఈ ప్రకటన గ్రంథంలో రాసి పెట్టారు. ఆయన చూసిన దర్శనం చాలా భయంకరమైనది, భయపడిపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లుగా ఆ వాక్యములు మీరు గమనించండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రకాశమానమైన వెలుగు, ఆ తేజస్సు, మామూలుగా సూర్యుడిని చూడటమే కష్టం. ఆ పరలోకములో ఉంటున్న ఆ తేజస్సు చేత చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అయితే దేవుడు అంటాడు, తన కుడి చేతిని పట్టుకొని, ఎందుకు భయపడవద్దు అని చెప్పి ఈ మాటల చేత ధైర్యపరిచి, అక్కడ రాయబడి ఉంది, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవే చెప్పి పరలోకాన్ని ముందుగానే చూపించాడు దర్శనము. ఆ మాటలన్నీ ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉండగా ఓ శుభప్రదమైన నిరీక్షణ చేత దేవుని ప్రజల మీద మనము నడిపించబడుతూ ఉన్నాం. లోకంలో ఉన్న ప్రజలకు ఏ నిరీక్షణ లేదండి. ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలుసు? నువ్వు చూసావా అనేవాళ్ళు ఉన్నారు. ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించుము. ఒరే ఈ రాత్రే నీవు చనిపోతే నీవు సంపాదించిన మరియు ఎవరి వగును అంటాడు దేవుడు. లోకంలో ఎంతో మంది నిరీక్షణ లేకుండా బ్రతుకుతూ ఉండగా, మనకైతే సంఘ సహవాసానికి వచ్చిన మీకైతే ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటో తెలిసిన, ఒక రోజున మనలందరినీ దేవుడు మహిమగల రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. అందుకే ఎవరైనా ప్రభువునందు వృద్ధి చెందినప్పుడు బాధపడవు. ఒకవేళ కొద్దిగా బాధ ఉన్నా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పి హ్యాపీగా ఉంటారు. బిర్యానీ చేసుకొని తింటారు, పండుగ చేసుకుంటారు. అయితే లోకస్తులకి ఆ నిరీక్షణ లేదు. ప్రతి క్షణం మరణ భయంతో ఉంటారు. కానీ ప్రేమ వల్ల ఆయన చేతుల సహాయం ద్వారా పద్మస్తీయుల పరవాసిగా ఉన్న
ఆ యోహాను యొక్క చేతులను పట్టుకొని, కుడి చేతిని పట్టుకొని ఆ మహిమలో చేర్చుకున్నట్లుగా ఆయన చేతుల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలిసిన, ఆయన చేతులు మహిమలోనికి మనల్ని చేర్చే చేతులై ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చేతులు, దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు, తర్వాత మహిమలోనికి నన్ను చేర్చుకుందు అనే మాట. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన సన్నిధిలో దీనులై, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని చేసే వాళ్ళే మహిమలో కనబడతారండి. పద్మశ్రీలో పరవాసుగా ఉన్న ఆయన చేతులు, కుడి చేతులు పట్టుకొని భయపడుకొని చెప్పి పరలోకపు మహిమలోనికి తీసుకుని వెళ్ళి ఆ దర్శనాన్ని చూపించిన యేసయ్య మనల్ని కూడా ఒక రోజున ఆ పరలోకపు మహిమను చూపించి అక్కడ ఆయనతో కూడా నివాసము చేసేటట్లు చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకపు దర్శనం, ఆ ప్రకటన కలిగి జీవిస్తూ ఉన్న దేవుని ప్రజలైన మీరు ఒక నిరీక్షణతో ఎదురు చూడాలి. తగ్గింపుతో, వినయ మనస్సుతో ఆయన సన్నిధిలో కనబడ్డప్పుడే దీనులైన వాళ్ళకి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించుదురుగాక. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వాక్యాలు రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహించును. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన పరిశ్రమైన చేతి క్రింద దీన మనుషులై ఉండుడి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దీనుడుగా ఉన్నాడు. ఆయన ఎంత దీనుడుగా ఉన్నాడంటే కల్వారి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొనెను. మునుపు మీద చెప్పినట్లుగా శిలువ మరణము అపజయం అయితే ఆయన దీనుడుగా సమస్తాన్ని సహిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఇదిగో నా కొరకై, మీ కొరకై, మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని? మనము ఆయనతో ఉండినట్లుగా, ఆయనతో నివాసము చేసే వారుగా ఉండినట్లు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ సంఘ సహవాసానికి దేవుడు మిమ్మల్ని ప్రతి వారం తీసుకొచ్చి ఆరాధించేటట్లు చేసి వాక్యము ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఈ యొక్క సంఘ సహవాసము ద్వారా దేవుడు తన మహిమగల రాకడికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, సంఘ సహవాసము, సేవకుల సహవాసము ఏదో మామూలుగా అందరూ వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు అనేది కాదు. సంఘపు ప్రతిరూపం పరలోక రాజ్యమై ఉండగా ఇక్కడ జరిగేటువంటి ఆరాధన ఇంతకంటే గొప్ప ఆరాధన పరలోకంలో మనం చేయబోతూ ఉన్నాం. ఆ ఒక్క దర్శనాన్ని ముందుగా యోహాను గారు చూశారు. యేసుక్రీస్తు వారి లోకంలో దీనుడై ఉండి తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు బైబిల్ రాయబడ్డట్టుగా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుందాముగాక. ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు అక్కడ పరలోక రాజ్యంలో హెచ్చింపు అనుభవిస్తారు. యేసుక్రీస్తు ఆయన దీనుడు. ఆయన దీనుడై ఉన్నట్లుగా దేవుని ప్రజలైన మనము కూడా ఈ లోకంలో దీనత్వం కలిగినప్పుడు హెచ్చింపబడుతూ ఉంటారు. పరలోక రాజ్యంలో కూడా ఎవరు గొప్పవాడు అని అంటే దీనులైన వాడే. ఆ మధ్య ఒక పెద్ద ధనికురాలు ఉండేది. ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ప్రక్కనే ఒక చిన్న గుడిసె కూడా ఉండేది. ఈ గుడిసెలో ఉన్నామే ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తూ పోతూ వస్తూ ఉండేది. అక్కడ పెద్ద బిల్డింగ్లో ఉన్న ఆమె కూడా భక్తి కలిగితే కానీ నామకాత్మక స్థితిలో ఉండేది. ఇద్దరు సమయం వచ్చినప్పుడు ఆ కాలం గడిచిన తర్వాత చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ లోకంలో గుడిసెలో ఉన్న ఆమెకేమో పెద్ద నివాస స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న నివాసం చేస్తున్న ఆమెకేమో చిన్న ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆమె అడిగిందట, ప్రభువా, నేను లోకంలో ఉన్నప్పుడు పెద్ద ఇంట్లో నివాసం చేశాను, మరి ఇక్కడ ఏంటి నాకు చిన్న నివాసం ఇచ్చావు అని అడిగితే, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు తగ్గించుకోలేదు, హెచ్చించుకొని గర్వపడి జీవిస్తూ వచ్చావు కాబట్టి నీ యొక్క గర్వాన్ని బట్టి ఇదిగో నీకు చిన్నదే.
ఆమె గుడిసెలో ఉన్నా కూడా తగ్గింపు కలిగి వినయం కలిగి ప్రవర్తిస్తూ వచ్చింది కాబట్టి దేవుడు ఆమెను పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థలంలో ఆమెకు వాసు స్థలముగా దేవుడు అనుగ్రహించాడు. ప్రేమగా ఈ లోకంలో దేవుని ప్రజలైన వాళ్ళు దీన మనస్కులై ఉండటం చేత పరలోక రాజ్యంలో దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప నివాస స్థలాల్లో నివాసము చేయగలరు. హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన చేతులు రక్షించే చేతులు, స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు భరించి నడిపించే చేతులు, కాపాడే చేతులు, మహిమలోనికి చేర్చేటువంటి చేతులు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా ఆయన చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకొని ప్రభు రాకడపై మనం సిద్ధపడుతూ కాక ప్రార్థన చేసుకుంటాం. మరో పాల్గొనడానికి ముందుగా ఈ విన్న ఈ కొద్ది మాటలు ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకొని ఎవరికి వాళ్ళే ఓ మంచి మనస్సాక్షి పడితే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. విన్న వాక్యాన్ని బట్టి నా చేతి నీడలో నిన్ను